ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతటి భయానక పరిస్థితుల్లో కూటమి నేతలు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రశాంతంగా నాటకాలు ఆడారు. పనిలో పనిగా ఆట విడుపు కోసం ఆటలు ఆడారు. విషాదం ఏంటంటే ఇంతటి విషాద ఘటన జరిగితే జిల్లాకు చెందిన మంత్రి పట్టించుకోవడం లేదు. సంబంధిత ఎంపీ ఓసారి వెళ్లి చూసి చేతులు దులిపేసుకున్నారు. అక్కడి ఎమ్మెల్యే కూడా చాలా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవ్వరికీ సీరియస్నెస్ లేదు కాబట్టే ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కల్తీపాల దుర్ఘటనతో ప్రజలు విషాదంలో ఉన్నా పాలకులు కదలాల్సినంతగా కదలకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కల్తీ పాల దుర్ఘటన జరిగి 3 వారాలు దాటింది. పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటికే 12 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో 9 మంది ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలోనే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోజుకొకరు పిట్టల్లా రాలిపోతున్నా కూటమి పాలకులు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. ప్రజల ప్రాణాలు పోయి బాధిత కుటుంబాలు హాహాకారాలు చేస్తుంటే కూటమి నేతలు బాధ్యతారహితంగా పాలల్లో ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందంటూ ఎలాంటి పరీక్షలు చేయకుండానే తోచిన వ్యాఖ్యలు చేసేశారు. పాల వ్యాపారి గణేష్ పై చర్యలు తీసుకున్నామని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. గణేష్ ను రిమాండ్ కు పంపేశారు. అంతే, ఇక తమ పని అయిపోయిందని కూటమి నేతలు సైలెంట్ గా కాలక్షేపం చేస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నాలే లేవు. ఇంతటి ఘోరమైన ఘటన జరిగితే పాలనా యంత్రాంగం కదిలిపోవాలి, ఆఘమేఘాల మీద చర్యలకు ముందుకు రావాలి. కానీ కూటమి పాలకులకు మాత్రం ఇది పెద్ద విషయంగా అనిపించినట్లు లేదు. జిల్లాకు చెందిన జనసేన మంత్రి కందుల దుర్గేష్ బాధితులను ఓసారి పరామర్శించేసి అటెండెన్స్ వేయించేసుకున్నాం అనిపించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బాధితులను పరామర్శించి అధికారులు అద్భుతంగా స్పందించారని కితాబునిచ్చి వెళ్లిపోయారు. అంతే తప్ప అసలు ఘటనకు దారితీసిన కారణాలేంటో కూడా ఆమె చెప్పలేదు. తెలుసుకునే ప్రయత్నమైనా చేశారో లేదో తెలీదు. కనీస అనుమతులు లేకుండానే డైరీ నిర్వహిస్తున్నారన్న విషయమైనా ఎంపీకి తెలుసో లేదో తెలీదు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే కల్తీ జరిగిందనేది నిర్వివాదాంశం అంటున్నారు నిపుణులు. ఇక స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అయితే ఘటన జరిగిన 2 రోజుల వరకు ఆసుపత్రి వైపు కూడా తొంగి చూడలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి అయితే ఇవే కల్తీ పాలను పాల వ్యాపారి కూడా తాగాడు తెలుసా అంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసి విమర్శల పాలయ్యారు. బాధితులను పరామర్శించినప్పటి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవటానికే కూటమి నేతలు పరిమితం అయ్యారని విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. తమ జిల్లా ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంటే మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో కట్టబ్రహ్మన్న వేషం కట్టి యాక్టింగ్ ని ఇరగదీశారు. మిగతా కూటమి సీనియర్ నేతలు రకరకాల ఆటల్లో అదరగొట్టారు. ఈ క్రమంలో 2 సీనియర్లకు ఎముకలు విరిగాయి కూడా. అంతలా వీరు ఆటల్లో మునిగి తేలారు. ప్రజల కష్టాలు తీర్చడానికి మాత్రం కూటమి నేతలు ఇంతలా ముందుకు ఊరకనే లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమది మంచి ప్రభుత్వం అని తమ డబ్బా తామే కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు తిరుమల లడ్డూపై విషం చెమ్మటం, ఇతరత్రా రాజకీయాలు చేయటంలో ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేకపోవటం దారుణమే అంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఇది మంచి ప్రభుత్వమా కాదా అన్నది కల్తీపాల ఘటన బాధితులను అడిగితే అసలు సమాధానం దొరుకుతుందని వారు అంటున్నారు.